ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఎంపాకెట్ అని, స్లైస్ అని, సో అండ్ సో చాలా వీళ్ళందరూ కూడా ఇట్లా సివిల్ స్కోర్తో సంబంధం లేకుండానే ఇస్తున్నారు. స్టూడెంట్స్ అందరు కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి రీపే చేయలేక వాళ్ళ రిలేటివ్స్కి ఫోన్స్ పోయి వీళ్ళు ఇట్లా తీసుకున్నారు సో అండ్ సో అని చెప్పి చాలా ఇష్యూస్ అయినాయి. మరి మీరు ఇట్లాంటిది ఒక తీసుకొచ్చేటప్పుడు మరి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి ఏందనేది కూడా ఒకసారి జనాలకు చెప్పాలి కదా. అవన్నీ ఏం ఆలోచించకుండా ఈరోజు మీరు లోన్స్ తీసేసుకుంటే వాళ్ళు కట్టిన ఇంట్రెస్ట్లతో మనం ఏదైనా చేయొచ్చు కదా అని అనుకోవడం అయితే అది 100% కరెక్ట్ కాదు అని అయితే నేను అనుకుంటున్నా. ఓకే, మీరు తీసుకొచ్చినది ఏదైతే ఉందో బాగానే ఉంది, కానీ దానివల్ల జనాలు దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తారా లేదా అనేది కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇట్లాంటివి వచ్చినప్పుడు అరే లోన్ వచ్చింది అని చెప్పి మీరు అవసరం ఉన్నా లేకున్నా తీసుకున్నా మీరు కరెక్ట్ టైంకి పే చేయండి. ఒకటే అంటున్నా, ఏంటంటే లోన్స్ అయినా కానివ్వండి, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అయినా ఏదైనా కూడా మీరు కరెక్ట్ టైంకి పేమెంట్ చేసి మీరు దాన్ని కరెక్ట్ వే ఆఫ్ యూజ్లో చేసుకుంటేనే అది మీకు లాభం. లేదు నాకు అవసరం లేకున్నా ఉన్నాయి కదా లిమిట్ అని చెప్పి మీరు ఎక్కడైనా యూజ్ చేసినా, లోన్స్ తీసుకున్నా, స్వైప్ చేసినా కట్టేటప్పుడు మాత్రం మీకు 100% చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి ఆలోచించి క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, లోన్స్ అయినా ఏవైనా కూడా మీకు అవసరమైనంత వరకే తీసుకోండి.